కొన్ని మాటలను నీ బిడ్డలతో మాట్లాడుతుండగా వినగల చెవులు, గ్రహించగల మనస్సు నీ బిడ్డలమైన మా అందరికి అనుగ్రహించి ఘనతా మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థించి బతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా సరిగ్గా కూర్చొని దేవుని మాటలు విందాం. అందరూ కూడా సరిగ్గా కూర్చొని దేవుని యొక్క మాటలు విందాం. దేవుడు మనల్ని ప్రేమించి ఈ జూన్ 1వ తారీఖున ఈ శనివారం దినమందు ఈ ఉదయకాలంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయమును బట్టి, ప్రార్థించడానికి దేవుడు మనకిచ్చిన ఆ తరుణాన్ని బట్టి 2 చేతులు ఎత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. జకర్యా గ్రంథం, బైబిల్ ఉన్నవారు జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. బంధకములలో పడి ఉన్నవారులారా, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండెంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, చదవబడిన వాక్య భాగాలు మా వినికిడిలో మీరు ఆశీర్వదించి నీ దాసుని నోట నీ మాటలుంచి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. నీ మాటలు వింటుండగా నూతన నిరీక్షణ కలుగునున్నట్లు నీ బిడ్డలను మీరు బలపరచండి ప్రభువా. నూతన నిరీక్షణ కలుగునట్లు నీ బిడ్డలను ఆదరించండి నాయన. నూతన నిరీక్షణకు ఆధారమై మీరే మాతో మాట్లాడి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని యేసయ్యా నీ దాసుని పూర్తిగా మీ సిలువ సాటును మరుగుపరుచుకొని మీరే మహిమ పొందమని నీ దాసుని నోట నీ మాటలు ఉంచమని వినగల చెవులు, గ్రహించగల మనస్సు మా అందరికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి బతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, ప్రవక్త అయిన జకర్యా ద్వారా దేవుడు తన ప్రజలు బంధకాలలో ఉన్నారు, చెరసాలలో ఉన్నారు, శత్రువు యొక్క దేవుని బిడ్డలారా రాజ్యములో ఉన్నారు. అయితే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలు బంధకాలలో ఉన్నప్పుడు వారు శత్రువు చేతిలో పడి వారు బంధకాలలో కుంగినప్పుడు వారు నిరీక్షణ కోల్పోలేదు, వారు నిరీక్షణ కలిగి ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మనం కొన్ని సందర్భాల్లో ఓడిపోతాం, ఓడిపోయినా నిరీక్షణ కలిగి ఉంటాం. అంటే నేను ఇప్పుడు ఓడిపోయాను, ఈసారి మరలా గెలుస్తాను, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను తప్పాను, ఈసారి పాస్ అవుతాను, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకు నష్టం వచ్చింది, ఈసారి నాకు దేవుడు లాభాన్ని ఇస్తాడు. అదే నిరీక్షణ. నిరీక్షణ కలిగిన వారలారా, బంధకములలో పడియు నిరీక్షణ కలిగిన వారలారా. ఈ మధ్యాహ్న కాలంలో దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో ప్రతి మనిషి ఏదో ఒక బంధకాలలో పడిపోతున్నారు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత విశ్వాసంగా ఉన్నా, దేవునికి నమ్మకంగా ఉండి పరిచర్య చేస్తున్నా, దేవుణ్ణి ఆనుకోనుండి దేవుని యొక్క దర్శనాన్ని చూస్తున్నా, దేవునితో అనుక్షణం అనుదినం దేవుని బిడ్డలారా సత్సంబంధం కలిగి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నా కొన్ని సందర్భాల్లో ఏదో ఒక బంధకాల్లో పడిపోతున్నాం. శ్రమనే బంధకాల్లో, కష్టమనే బంధకాల్లో, అనారోగ్యం అనే బంధకాల్లో, లేకపోతే అప్పులనే బంధకాలలో, నిందలనే బంధకాలలో, ఎగతాలనే బంధకాలలో, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి దేవుని బిడ్డలారా శత్రువు యొక్క కోరల అనే బంధకాలలో, ఏదో ఒక బంధకాలలో పడిపోతున్నారు. ఈరోజున ఏదో ఒక బంధకాలు మన చుట్టూ అనేక రకాలైన బంధకాలు, సాతాను బంధకాలు ఉన్నాయి. సాతాను నిన్ను బంధించి తన బంధకాలలో ఉంచి నిన్ను బయటికి రాకుండా నీ విశ్వాస జీవితాన్ని నాశనం చేయాలని, నీ భక్తి జీవితాన్ని నాశనం చేయాలని, ప్రభు సన్నిధికి రాకుండా నిన్ను అడ్డుపరచాలని, ఆటంకపరచాలని వాడు ఏదో ఒక విధంగా వాడు తన బంధకాలతో బంధిస్తా ఉన్నాడు. చాలామంది
ప్రార్థనకి రావాలని ఉంటుంది, ప్రార్థన చేయాలని ఉంటుంది, దేవుని పరిచర్య చేయాలని ఉంటుంది, దేవునికి నమ్మకంగా ఉండాలని ఉంటుంది, సేవకునితో దేవుని బిడ్డలారా సత్సంబంధం కలిగి సేవకుని అనుసరించాలని ఉంటుంది. ఈ లోక యాత్ర ముగించిన తర్వాత పరలోక వారసత్వాన్ని పొందుకోవాలని ఉంటారు. కానీ ఏదో ఒక బంధకాల్లో పడిపోయి ఈరోజు చాలామంది దేవుని బిడ్డలారా నిరీక్షణ కోల్పోతున్నారు. దేవుడు అంటా ఉన్నాడు, బంధకములలో పడియో నిరీక్షణ గలవారలారా. ఈ రోజున యేసయ్యను నమ్ముకున్న మనం బంధకాలలో పడ్డా నిరీక్షణ లేని వారం కాదు, నిరీక్షణ కలిగిన వారం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మేము శ్రమలో పడ్డాం, శ్రమ అనే బంధకాల్లో పడ్డాం. అయినా మా దేవుడు మమ్మల్ని లేపుతాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. అప్పులనే బంధకాల్లో పడ్డాం, కానీ మా దేవుడు మా అప్పుల్లో నుండి మమ్మల్ని విడిపించి అవమానించబడ్డ దగ్గర, నిందించబడిన దగ్గర, త్రోసివేయబడిన మనుషుల మధ్యలో దేవుడు మరలా మమ్మలను నిలబెడతాడు. అదే నిరీక్షణ. ఈ రోజున దేవుని బిడ్డలారా యేసయ్యను నమ్ముకొని ఆయన మీద ఆధారపడి ఆయన వైపు చూసేటువంటి మన జీవితంలో మనం బంధకాలలో ఉన్న నిరీక్షణ గలవారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిరీక్షణ లేని వారం కాదు. యేసే మన నిరీక్షణకు ఆధారం. ఆయన మన నిరీక్షణకు ఆధారమై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం కంటికి కనబడనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేని వేళ దేవుని నమ్మాడు. దేవునికి స్తోత్రం. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నేను నిరీక్షించే దానిని నేను అనుభవించగలను. హల్లెలూయా. అందుకే అబ్రహాము దేవుని బిడ్డలారా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు ఏం చేశాడు? నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకం చేరాలనే నిరీక్షణ, యేసయ్యతో ఉండాలనే నిరీక్షణ, ఆ పరిశుద్ధులతో ఉండాలనే నిరీక్షణ. అందుకే దేవుని బిడ్డలారా మనం నిరీక్షణ గలవారమై రక్షించబడ్డాం. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. మనం రక్షించబడింది దేనికో తెలుసా? ఏమంటే రోగాలు పోతాయి అని కాదు మనం దేవుని సన్నిధికి వచ్చింది, అప్పులు తీర్తాయి అని కాదు దేవుని సన్నిధికి వచ్చింది, కష్టాలు పోతాయి అని కాదు దేవుని సన్నిధికి వచ్చింది, లేకపోతే దురాత్మలు పోతాయి అని కాదు దేవుని సన్నిధికి వచ్చింది. మనం దేవుని సన్నిధికి రావడానికి గల కారణం ఏంటంటే మన నిరీక్షణకు ఆధారమైన దేవుని బిడ్డలారా ఆయన తన స్వార్థ ద్వారా మనల్ని మారు మనసులోకి నడిపించాడు. దేవుని స్తోత్రం. మనము మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని ఆ దేవుని బిడ్డలారా సంఘములో జీవిస్తూ, ప్రభు యొక్క బలలో జీవిస్తూ, ప్రభు యొక్క బల కార్యక్రమంలో పాల్గొంటూ, దేవుని ఈ సన్నిధానంలో ఎడతెక్క ప్రార్థన చేస్తూ ప్రత్యేకమైన ఏర్పాటు జీవితం కలిగిన వారమై ఇదిగో నిరీక్షణ గలవారమై ఉన్నాం. దేవుని స్తోత్రం. మా ఈ అల్పకాల శ్రమలు మమ్మల్ని ఏమీ చేయలేవు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. అల్పకాల ఈ శ్రమలో, ఈ కష్టాలు, ఈ నిందలు, ఈ బాధలు, ఈ అనారోగ్యాలు, ఈ అపనిందలు మమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే మనము శుభప్రదమైన నిరీక్షణ గలవారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. ప్రభువాని వలన పొందినయి, ప్రభువాని వలన పొందినయి పరిచర్యనంతయో తుది వరకు కృపలో ముగించెదా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో
శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, మనము భక్తిహీనతయను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు, సువార్త మనకు బోధిస్తూ ఉన్నది. ఏమని మనము భక్తిహీనతయను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించాలి. ఏ హీనత అంటే భక్తిహీనత. ఈ రోజున చాలా మంది భక్తిహీనతలో పడిపోయారు. ఎందుకు భక్తిహీనతలో పడిపోయారు? తాగుడుకు అలవాటయి, వ్యభిచారానికి అలవాటయి, అబద్ధాలకు అలవాటయి, లోక సంబంధమైన ప్రేమ అనే మాయలో పడిపోయి ఈనాల యవనస్తులు ఎంతో మంది ఈ భక్తిహీనతలో పడిపోతున్నారు. యవన బిడ్డలారా మోహపు సూపుల్లో పడిపోతున్నారు, శరీర సంబంధమైన కామపు కోరికల్లో పడిపోతున్నారు. అందుకంటాడు ఇహలోక సంబంధమైన దేవుని బిడ్డలారా దురాశలను కలిగించే ఈ లోక మాలిన్యములు అనేక మంది చిక్కబడిపోయి ఏమైపోతారంటే భక్తిహీనులైపోతా ఉన్నారు. అది అంటాడు ఇక్కడ, మనము భక్తిహీనతను చూసారా, కామ పెట్టాడు. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించాలి. భక్తిహీనత బైబిల్లో దావీదు రాసిన కీర్తన చూడండి. దావీదు రాసిన కీర్తనలో ఒక చక్కటి మాట భక్తుడు దావీదు రాస్తూ అంటాడు. 32వ అధ్యాయం 10వ వచనం, భక్తిహీనులకు అనేక వ్యాధులు కలుగుతున్నాయి. ఏమవుతున్నాయి అంట? భక్తిహీనులకు అనేక వ్యాధులు కలుగుతున్నాయి. ప్రియులారా, భక్తిహీనులకు కలిగే వ్యాధులలో దేవుడు వారికి తోడుగా ఉండడు. కానీ భక్తులమైన మనం ఏ బంధకాల్లో పడ్డా, ఏ కష్టాల్లో పడ్డా, ఏ ఇరుకులో పడ్డా, ఏ నిందలో పడ్డా, ఎలాంటి దేవుని బిడ్డలారా ఉపద్రవాలనే బంధకాల్లోనూ పడ్డా బైబిల్ చెబుతుంది యేసయ్య నీతో ఉన్నాడు, నీవు నిరీక్షణ గలదానివై ఉన్నావు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. భక్తిహీనులకు అనేక వ్యాధులు పడుతున్నాయి. ఒక వేదన కాదు, పైకి బాగానే ఉంటున్నారు, పైకి డబ్బు సంపాదిస్తున్నారు, పైకి ఆరోగ్యంగా ఉంటున్నారు, పైకి మంచి బట్టలు కట్టుకుంటున్నారు, మెడ నిండా బంగారం వేసుకుంటున్నారు, సొమ్ము చేతిలో పట్టుకుంటున్నారు. కానీ వారికి ఏమి లేదంటే భక్తి అనే ధనం లేదు. దేవునికి స్తోత్రం. మన ధనం పేరు అక్షయ ధనం. దాని పేరేందో తెలుసా? భక్తి అనే ధనం. దేవునికి స్తోత్రం. మనము భక్తి అనే ధనాన్ని చేతబట్టుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనులు క్షయమైపోయే ధనాన్ని నమ్ముకున్నారు, పాడైపోయే ధనాన్ని నమ్ముకున్నారు, దేవుని బిడ్డలారా మోసము చేసే ధనాన్ని నమ్ముకున్నారు. మనమైతే భక్తి అనే అక్షయ ధనాన్ని నమ్ముకున్నాం, సద్భక్తితో బ్రతుకుతున్నాం, నిరీక్షణ గలవారమై ఉన్నాం, సంతృప్తి గలవారమై ఉన్నాం. నాకు రోగం వచ్చినా నాకేమీ కాదు, నాకు కష్టాలు వచ్చినా నాకేం కాదు, నాకు అప్పులైనా ఏమీ కాదు. నేను దేవుని కోసం అప్పు చేశా, దేవునికి ఇయ్యటానికి అప్పు చేశా, దేవుని పని కోసం అప్పు చేశా, దేవుని కార్యం కోసం అప్పు చేశా. ఈ రోజు చాలా మంది ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకోవటానికి డబ్బు లేదంటారు. అదే దేవుని బిడ్డలారా, పిల్లోడికి పెళ్ళి అయితే నర్సరాపేట డాన్స్ పిల్లలను దాటానికి కూడా ఏమంటే డాన్స్ పిల్లలు డాన్స్ చేపించడానికి, గుర్రం మీద ఎక్కి తిరపటానికి ఓ డీజే బాక్సులు పెట్టి, దేవుని బిడ్డలారా సౌండ్ బాక్సులు పెట్టి వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎందుకు అప్పులు పాలయ్యారు? వారి సొంత ఇచ్చల కోసం. దేవుని కోసం అప్పయ్యావా? దేవుని పని కోసం అప్పయ్యావా? దేవునికి చప్పయ్యావా? అలాగైతే నీవు ధనవంతుడివి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. ఆత్మ విషయమై పేదలైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిదే. నువ్వు దేవుని కోసం దేవుడికిచ్చి నువ్వు పేదరాలవైతే నువ్వు ఎవరి నిమిత్తం దరిద్రాలవయ్యావో, ఎవరికిచ్చి పేదరాలవయ్యావో, ఎవరికిచ్చి నువ్వు అందరి చేత దూషించబడుతున్నావో ఎరిగిన దేవుడు, అమ్మో నా కుమార్తె నా పని కోసం చేతులు జాపిందే, నా పని
కోసం ధారాళంగా ఇచ్చిందే, నా పని కోసం శక్తి లేకుండా ఇచ్చిందే, తనకున్నది నాకిచ్చి తాను లేనిదయ్యిందే అని ఎరిగిన దేవుడు నీ అప్పుల్లో, నీ సమస్యల్లో, నీ నిందల్లో, నీ అవమానంలో దేవుడు నీకు తప్పకుండా ఆయన పరలోకమును మంచి ధననిధిని తెరుస్తాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. నువ్వు అంటావు, నా అప్పులు ఎలా తీరినాయో నాకు తెలియదు. చాలా మంది వచ్చి అడుగుతారు, అక్క అసలు మీకు సమస్యలు ఎట్టబోయినాయి, మీరు ఇన్ని బాధలు ఎట్ట బతికారు, అసలు మీ పరిస్థితి అయిపోయింది అనుకున్నాం, మీ బాధల్లో మీరు చనిపోతారనుకున్నాం, మీ కష్టాల్లో ఊరొదిలిపెట్టి పోతారనుకున్నాం, అసలు మీరు ఎలా బయటకు వచ్చారు, మీరు ఎలా బ్రతుకుతున్నారు? కారణం ఏందో తెలుసా? బంధకాలలో ఉన్న మనం నిరీక్షణ గలవారం. దేవునికి స్తోత్రం. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా యేసయ్యా. ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. నీవే నా ప్రాణమో, సియోనే నా ధ్యానమో, నీవే నా ప్రాణమో, సియోనే నా ధ్యానమో యేసయ్యా. నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. హల్లెలూయా. ఈ ఒంటరి ప్రయాణంలో మనం ఒంటరి వాళ్ళం కాదు, త్రోసివేయబడ్డాలం కాదు, దిక్కులేని వాళ్ళం కాదు, ఏ ఆధారం లేని వాళ్ళం కాదు. ఈ లోకంలో కంటికి కనిపించని ఆధారం ఒకటి ఉంది, అదే యేసయ్య అనే నామం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలి. ఎవరైతే యేసయ్య అనే నామాన్ని ఆధారంగా కలిగి ఉంటారో వారి జీవితాలు నిరీక్షణకి ఆధారమైన జీవితాలు. కొంతమంది వాళ్ళకున్న డబ్బు మీద నిరీక్షణ కలిగి ఉంటారు. ఏంద్రా నాకేంద్రా, నా పిల్లలు సరిపడా ఆస్తి నాకుంది, నా ఆరోగ్యం, నాకున్న ఆరోగ్యం ఎలాంటిది, బీపీ లేదు, నిమ్ము లేదు, షుగర్ లేదు, ఏమండి శరీరంలో ఏ అనారోగ్యం లేదు, రక్తం బాగుంది, బలం బాగుంది, అన్నీ ఉండి అనుకుంటారు. కానీ విపత్తు లేకపోతే ఆటంకాలు, ప్రమాదాలు, మరణం ఎప్పుడు వచ్చిద్దో వాళ్ళకి తెలియదు. కానీ మన కింద నిరీక్షణ ఏందో తెలుసా? నేను మరణించిన యుగ యుగాలు నా యేసుతో ఉంటా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా కాలు జారిపోయినా నా యేసయ్య నన్ను పడనీయుడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. నేను రోగినైనా నా దేవుడు నా చెయ్యి విడవడు. ఒకవేళ నీకు రోగం వస్తే, రోగం అనే బంధకాల్లో పడిపోతే చూసిన వాళ్ళందరూ నేను చూసి నవ్వచ్చు. అయిపోయింది వీడి పని, రోగం వచ్చింది, సత్తాడేక ఇక బతకడేక, ఆ రోగం తగ్గదంట, ఆ రోగం మరణమేనంట, ఆ రోగం ఇక అయిపోయినట్టేనంట అనుకుంటారు. కానీ నీ బంధకాలు ఎలాంటి అయినా నా యేసయ్య మరణ బంధకాలను సైతం తెంచి నిన్ను పైకి తీసుకురాగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మన నిరీక్షణకు ఆధారమైన దేవుడు. ఆయన అంటాడు, యోబు అంటాడు, ఇదిగో నా శరీరం అంతా సీకిపోతా ఉంది, కుష్టు రోగముతో బాధపడుతున్నాడు యోబు. అతని శరీరములో ఉన్న కుష్టు పుల్లల్లో నుండి పురుగులు తింటావని అతను అంటున్నాడు, ఇదిగో నా విమోచకుడు సజీవుడు, ఆయన నేను మరలా భూమి మీద చూస్తాను. కారణం ఏంటంటే నా దేవుడు నాకు బలం. దేవునికి స్తోత్రం. నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. యోబుకు నిరీక్షణ ఉంది. యోబు రోగములో పడిపోయినా, రోగమనే బంధకములో పడిపోయినా నిరీక్షణ గలవాడై ఉన్నాడు.
ఉన్నాడు, నా విమోచకుడు సజీవుడు. 6 బాధల్లో నుండి నా దేవుడు నన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. 7 బాధలు వచ్చినా ఏ కీడు రానీయుడు. హల్లెలూయా. నీవు నీ శక్తికి మించిన ప్రయాణంలో నీవు ఉన్నావేమో, నీ శక్తికి మించిన ఖర్చు నీ ముందుందేమో. అయ్యో నా దగ్గర డబ్బు లేదు, అయ్యో నా దగ్గర ఆరోగ్యం లేదు, అయ్యో నా దగ్గర తెలివి లేదు అనుకుంటున్నావేమో, ఈ పరిస్థితుల్లో నీ చట్ట రావాలనుకుంటున్నావేమో. నిన్ను విడిపించగలిగిన దేవుని మీద నువ్వు ఆనుకోగలిగితే నువ్వు హాయిగా ముందుకెళ్తావు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నువ్వు ఎవరి మీద నీ నిరీక్షణ? దేని మీద నీ నిరీక్షణ? దేని వైపు నీ నిరీక్షణ? దేవుని బిడ్డలారా, నిశ్చయముగా మనం ఆయన సన్నిధానములో ఆయన బిడ్డలమైన మనం బంధకాలలో ఉన్న నిరీక్షణ గలవారమై ఉన్నాం. ఒకవేళ నువ్వు దేవుని సేవ చేస్తున్నావేమో, సేవలో ఎవరు నీ దగ్గరికి రావట్లేదేమో, ఎవరు రూపాయి ఇచ్చేవాళ్ళు లేరేమో, ఒకవేళ జరగని స్థితిలో ఉన్నాయేమో, పిలిచిన దేవుడు సమస్తమైన చేయగలిగిన దేవుడని నీవు నిరీక్షణ కలిగి ఉంటే ఒక రోజు వచ్చింది ఒంటరి అయిన నువ్వు 1000 మందిగా మారుతావు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. నిన్ను ఒంటరిగా ఆయన చూడట్లేదు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. నీవు నిరీక్షణ కలిగి ఉన్నావు. నన్ను పిలిచిన దేవుడు నాతో ఉన్నాడని నువ్వు నమ్మితే ఆయన నీ పక్షముగా తగిన సమయం వచ్చినప్పుడు గొప్ప కార్యములు చేయగలడు. దేవునికి స్తోత్రం. అసాధ్యమైనవి సాధ్యపరచగలడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎంత మందిరం కట్టడం నాకు సాధ్యమేనా? నాకేమైనా ప్రాపర్టీ ఉందా? నాకెక్కడన్నా ఎకరం పొలం ఉందా? 2 సెంటు స్థలం ఉందా? లేకపోతే బ్యాంక్ బ్యాలెన్సులు ఉన్నాయా? లేదు. ఎక్కడైనా పుస్తకాలు కొట్టి గ్రామాలు తిప్పి సందాలు వసూలు చేపించానా? లేదు. కారణం ఏందో తెలుసా? ఈ కార్యము చేయగలిగిన దేవుడు నన్ను పిలిచిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నీ నిరీక్షణకు ఆధారం ఆయనే. నీ నిరీక్షణకు ఆధారం ఆయనే. ఆరోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉండాలని నా నమ్మటంలో నిరీక్షణ ఏముంది? లేనప్పుడు నమ్మటమే నిరీక్షణ. దేవునికి స్తోత్రం. నేను బలహీనును కాదు. హల్లెలూయా. నేను శక్తిహీనురాలు కాదు. హల్లెలూయా. బైబిల్ చెబుతుంది, భక్తిహీనులకు కలుగు వేదనలు అనేకం. ఈ రోజున భక్తిహీనులకు అనేక వేదాలు పట్టుకుంటున్నాయి, అనేక వేదనలు పట్టుకుంటున్నాయి, అనేక కష్టాలు పట్టుకుంటున్నాయి. దేవుని వదిలిపెట్టి నిరీక్షణ ఆధారాన్ని విడిచిపెట్టి ఆయన నమ్ముకున్న దేవుడు మరిచిపోయి ఎన్ని బాధల్లో పడిపోతున్నారు, ఎన్ని ఇబ్బందుల్లో పడిపోతున్నారు, ఎన్ని వేదనలు పట్టుకుంటున్నాయి. ఏం చేయాలో అర్థం కాక చివరికి మరణమే శరణం అనుకుంటున్నారు. కానీ మనల్ని పట్టుకున్న ఏ బంధకమైన మనల్ని ఏమీ చేయలేదు. ఏ బంధకమైనా నిన్నేమీ చేయలేదు. ఎందుకంటే నీ దేవుడు మరణ బంధకాలను తెంచుకొని మరణ బంధకాలను ఓడించి మరణ బంధకాలను తెగ్గొట్టి మరణం అనే బండని దేవుని బిడ్డలారా బయటకు చీల్చుకొని వచ్చిన దేవుడు. దేవుని స్తోత్రం. సమాధిని చీల్చిన దేవుడు. హల్లెలూయా. మరణమును జయించిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి మన నిరీక్షణకు ఆధారం ఆయనే. బంధకములలో పడి నిరీక్షణ గలవారులారా, మీరు మీ కోటలో మరలా మీరు రండి. మరలా నీ ప్రార్థనా స్థలంలోకి రా. మరలా ప్రభు పాదాల దగ్గర మోకాలి. నీగో నీ ప్రార్థన వింటున్న దేవుడు నమ్మదగిన వాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. నువ్వు ఓడిపోలేవు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. నువ్వు సిగ్గుపడవు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. అలాంటి దేవుడి ఓడిపోయానని నువ్వు అనుకోకుండా, అది ఓటమి అనుకోకుండా, అది బంధకం అనుకోకుండా, అది రోగం అని అనుకోకుండా, అది దుఃఖం అనుకోకుండా, అది నిందని అనుకోకుండా నువ్వు ప్రభు పాదాల దగ్గరికి రాగలిగితే అన్నీ మరిచిపోయి నా ప్రభువే చూసుకుంటాడు, యెహోవా ఈరే ఆయనే చూసుకుంటాడని నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే, నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు ప్రభు పాదాలు పట్టుకోగలిగితే, నీవు ఆయన మీద ఆడుకోగలిగితే నా దేవుడు ఇదిగో నీకు మరలా 2 మేలు చేస్తాను. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఒకంత కాదు, 2 మేలు చేస్తా నీకు. నీవు 2 కార్యం చేస్తా నీకు. ఒకంత కాదు. నువ్వు అనుకుంటున్నావేమో నా వల్ల కాదు, ఉన్నది కూడా అయిపోయింది, అనుకున్నవి కూడా పోయినాయి, నాకే దిక్కు లేదు, నాకే ఆధారం లేదు, నాకు ఏ ఆప్షన్ లేదు అనుకుంటున్నావేమో. ఇదిగో నువ్వు కోటలో ప్రవేశించు. ఆయనే మన కోట. చప్పట్లు కొట్టాలి గట్టిగా.
నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండాదండ నీవేనయ్యా యేసయ్యా, నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండాదండ నీవేనయ్యా యేసయ్యా. హల్లెలూయా. ఆయన నా కొండ నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. ఎవరండి ఆ కోట? దేవుడే నా కోట. ఆయన అంటాడు, బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించండి, మీ ప్రభు యొద్దకు మరలా మీరు రాండి. నువ్వు దెయ్యాలకు అడగబోతే, లోకులకు అడగబోతే, సమస్య రానే వచ్చిందని మనుషుల దగ్గరికి వెళ్ళి, దెయ్యాల దగ్గరికి వెళ్ళి విచారం చేస్తే నీకు ఈ జీవితంలో ఏ కార్యము జరగదు. బంధకములో ఉండి నిరీక్షణ కలిగిన నీవు లేపగల దేవుడని, ఆయన ఆదరించగలిగిన దేవుడని ఏ దేవుడిని నువ్వు నమ్మావో ఆయన సన్నిధులు మరలా ప్రవేశించు. ఆయన దగ్గరకు వచ్చి వారిని ఆయన అంత మాత్రం తోసేస్తాడా? నీ అన్న నిన్ను త్రోసేసిన, నీ అక్క నిన్ను త్రోసేసిన, నీ భర్త నిన్ను త్రోసేసిన, ఏమంటే నీ వారు నిన్ను కాదానా? నా యేసయ్య కాదనేవాడు కాదే కాదు. దేవుని స్తోత్రం. ఈ రోజున నీ నిరీక్షణకి యేసయ్య ఆధారమై ఉన్నాడు. హల్లెలూయా. నీ నిరీక్షణకు జీవమై ఉన్నాడు. హల్లెలూయా. మన నిరీక్షణ ఆయనలోనే ఉన్నది. మన నిరీక్షణ ఆయనలోనే ఉంది. కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి రా. నువ్వు ఆశతో ఉన్నావు, నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావు, నీ ప్రియుడు నమ్మదగిన వాడు, నువ్వు ఆరాధించే దేవుడు ఆరాధనకి యోగ్యుడు, శక్తిమంతుడు, బలవంతుడు, కార్యం కంటే గొప్పవాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. నీ కార్యం కంటే ఆయన గొప్పవాడు, నీ తెలివి కంటే గొప్పవాడు, నీ బలం కంటే గొప్పవాడు, లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకంలో ఉన్నవాడు ఎవడు? సాతానుగాడు, అపవాది. వాడికంటే లోకంలో గొప్పవాడు ఎవడు లేడండి. ఏ ప్రభుత్వం, వాడి ప్రభుత్వం కంటే గొప్ప ప్రభుత్వం ఇంకొక ప్రభుత్వం లేనే లేదు. కానీ ఆ ప్రభుత్వాన్ని కూడా చితక దొక్కబోతుంది నా దేవుని ప్రభుత్వం. చప్పట్లు కొట్టే స్తోత్రం చెప్పాలి. అర్థమైందా? ఆయన ప్రభుత్వం ఇదే. సంఘం ఎదుట సాతాను ఏమైపోతాడో? ఓడిపోతాడు. సాతాన్ని దేవుడు మన కాళ్ళ కింద ఏం చేస్తున్నాడు? మన అందరి ప్రార్థన ద్వారా వాడిని నలగొట్టేస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. వాడిని చితగొడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, ఇదిగో బంధకములలో పడియుండు నిరీక్షణ గలవారులారా, నేను పడిపోలేదు. దేవుని స్తోత్రం. నేను ఓడిపోలేదు. హల్లెలూయా. నేను కింద పడలేదు, నా దేవుడు లేపేశాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఉపవాసం ఉండవు. ఎందుకు ఉండవు? నీ ఉపవాసం ఉండేటప్పుడు నీకొచ్చిన నీరసంలో నీకేమనిపించిందంటే, ఎందుకు ఉపవాసం ఉండవు, ఎందుకు నీరసంగా ఉండవు, నీ వల్ల ఏమన్నా ఇద్దా అంటాడు ఎవరు? సాతాను. కానీ నీ ఉపవాసం అంటానికి నీకొక నిరీక్షణతో నువ్వు ఉపవాసం ఉన్నావు. ఏమని? నేను ఆకలి దప్పులతో చేసే ప్రార్థన దేవుడు వింటాడని ఉన్నావు. కాబట్టి ఆ నిరీక్షణను కోల్పోకూడదు. ఇది నా దేవుడు వింటాడు, నా దేవుడు వింటాడు, నా దేవుడు నా వైపు చూస్తున్నాడు, నా దేవుడు నా కన్నీళ్ళు చూస్తున్నాడు, ఆయన నా కన్నీరు తుడుస్తాడు, ఆయన నా రోగాల నుండి విడిపెట్టాడని నువ్వు ఆశ కలిగి ఉంటే, నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే, ఇంకా నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవాలయములో నడుము వంగిపోయిన స్త్రీ దగ్గరికి వచ్చిన దేవుడు నీ దగ్గరికి వస్తాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అమ్మాయిలా రా అన్నాడు. 18 సంవత్సరాల నుండి దేవాలయములో ఉంది. ఆమె బంధకములో ఉంది, నడుము వంగిపోయింది. అందరూ చూసి అగతాళి చేస్తున్నారు, అందరూ చూసి నవ్వుతున్నారు. ఎన్ని సంవత్సరాలు ఇలా అలా అస్వస్థతతో ఉంటావు? ఎన్ని సంవత్సరాలు అనారోగ్యంతో ఉంటావు? మనుషుల వైపు చూడలేవు, నడుము వంగిపోయింది. బలహీనురాలివి, నీ దగ్గర బలమే లేదు, నీ దగ్గర ఓపికే లేదు అని ఎగతాళి చేస్తుంటే ఎంత కుంగిపోవాలండి. కానీ ఆమెలో ఉన్న నిరీక్షణ ఆమెను సిగ్గుపడర్చలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 18 సంవత్సరాలు అయినా సరే మందిరములోనే ఉంటుంది, పరిచర్య చేస్తూ ఉంది. ఆమె నిరీక్షణ ఏదో తెలుసా? ఏదో ఒక రోజు వచ్చింది. నా నిరీక్షణకు ఆధారమైన దేవుడు ఏదో ఒక రోజు నా బంధకములలో నుండి నన్ను విడిపిస్తాడు, నా బలహీనతలో నుంచి నన్ను విడిపిస్తాడు. ఆ రోజు రానే వచ్చింది. యేసయ్య మందిరంలోకి వచ్చాడు, ఆమెను చూశాడు. అమ్మాయిలా రా అన్నాడు. ఆమె వచ్చింది. ఆమె తల మీద చేయి పెట్టి ప్రార్థన చేశాడు.
నువ్వు లేచి చక్కగా నిలబడన్నాడు. ఆమె లేచి చక్కగా నిలబడింది. దేవుని స్తోత్రం. ఆమె బలహీనతలో నుంచి విడుదల పొందింది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. అమ్మా, నువ్వు ఏడవద్దు, నువ్వు బాధపడొద్దు. మరణమైన నా దేవుని కోసం నేను రెడీ, సావైన ఆయన కోసం రెడీ. ఎందుకో తెలుసా? మరణం నాకు మరణం కాదు, మరణం నాకు జీవ ప్రవేశం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నాకు మరణం పరలోక ప్రవేశం. హల్లెలూయా. దేవుని బిడ్డవైన నువ్వు పరలోకానికి ప్రవేశిస్తుంటే కోట్ల మంది దోతలు నీకు స్వాగతం పలుకుతున్నారు. చప్పట్లు కొట్టు. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. దేవుడంతా నమ్మదగిన దేవుడు. పిచ్చి పనులు చేసి పాపంలో ఉండి నిరీక్షణ కోల్పోయి బాప్త్యసం తీసుకోకుండా ఇవాళ బాప్త్యసం తీసుకుంటున్నామంటే నీ నిరీక్షణ ఏందో తెలుసా? పరలోకములో నా పేరు జీవ గ్రంథములో రాయబడుతుంది. చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. నేను బాప్త్యసము ద్వారా ప్రభు బిడ్డగా మారుతున్నా. చప్పట్లు కొట్టాలి. నేను ప్రభు బాప్త్యసము ద్వారా పరలోక ప్రవేశాన్ని పొందుకుంటున్నాను. చప్పట్లు కొట్టాలి. ఆ నిరీక్షణతో బాప్త్యసం తీసుకోవాలి. కానీ రోగం తగ్గిందని బాప్త్యసం, పిల్లలు పుట్టారని బాప్త్యసం, అప్పులు తీరిని అని బాప్త్యసం, ఇలాంటి బాప్త్యసాలు తీసుకున్న వాళ్ళు నిరీక్షణ ఉండదు. ఒక అబ్బాయి అనుకున్నాడంట, ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ఆ ప్రేమించే అమ్మాయిని నాకు దక్కితే బాప్త్యసం తీసుకుంటా అన్నాడంట. ఏమన్నాడు? ఒక అమ్మాయిని ప్రేమించాడు. వాడి నిరీక్షణ చూడండి. వాడిది పాపపు నిరీక్షణ. వాడి నిరీక్షణకి ఆధారం లేదు. పాపం వల్ల వచ్చు జీతం. పాపము చేసేవాడు బహుగా భయపడతాడు. ఈడు పాపపు కోరికీడిది. నేను ఆ అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయికి నాకు పెళ్ళి అయితే నేను బాప్త్యసం తీసుకుంటా అన్నాడంట. అసలు ఇలాంటి వాడు ప్రార్థన చేస్తాడా? ప్రభువా, నాకు మారు మనసు ఇచ్చావు, నా పాప క్షమాపణ నిమిత్తం నేను నిన్ను నమ్మి, నేను నీ మీద నిరీక్షణ కలిగి నేను బాప్త్యసం తీసుకుంటున్నా. నేను నా సొత్తు కాదు, నేను నీ సొత్తు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. అర్థమైందా? అది మన నిరీక్షణ. అది మన నిరీక్షణ. మన నిరీక్షణకు ఆధారం దేవుడు. శుభప్రదమైన నిరీక్షణతో ఎవడే భక్తిహీనతయను ఇహలోక మాలిన్యమును మనం విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ గలవారమై, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు దేనికోసం ఎదురు చూస్తున్నాం? ఆయన మహిమతో రాబోతున్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలా. ఆయన ఎప్పుడు వస్తాడు? హల్లెలూయా. ఇక బాప్త్యసం తీసుకున్నాం. దేనికి తీసుకున్నాం? నిరీక్షణ గలవారమై. మా ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, మా ప్రభు రాబోతున్నాడు, మేము ఎత్తబడతాం. ఇది సంఘానికి ఉండాల్సిన నిరీక్షణ. అర్థమైందా? మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూసు ఈ లోకములో స్వస్థ బుద్ధితో. ఏ బుద్ధి? వాక్యం వెంటన్నప్పుడు మనకు ఏం రావాలో తెలుసా? స్వస్థ బుద్ధి రావాలి. దేవుని స్తోత్రం. మన బుద్ధి మారాలి. మన బుద్ధి మారాలి. నీవు దేవుని వాక్యం నిజంగా వింటే నీ బుద్ధి మారిద్ది, నీ గుణం మారిద్ది. చాలామంది అంటారు మనిషి మంచిదే కానీ గుణం గుడిచేడిది అంట. ఏందంట? వాడు మనిషి మంచోడే, వాడి గుణం గుడిచేడిది. ఏమంటే మనిషి మంచోడేది, గుణం గుడిచేడిదేంది? నీ బుద్ధి మారాలి, నీ గుణం మారాలి, నీ స్వభావం మారాలి, నీ రంగు మారాలి, నీ మాట మారాలి, నీ జీవితం మారాలి. అది అంటున్నాడు ఇక్కడ. స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ. అమ్మా, దేంతో? ఎందుకు నీతి లేని భక్తి చేసి ఉపయోగం ఏముంది? ఉందా నీతి? నీ భక్తికి నీతి ఉందా? నిజమేనయ్యా, దేవుణ్ణి నమ్ముకున్నాక ఎంత నీతిగా ఉందో. అబ్బో, అసలు మనం వేలు పెట్టి చూపిస్తే మనకే శాపం. మామూలు విశ్వాసి కాదు. ఒకళ్ళ సంగతి మనకు అనవసరం అండి. మన మట్టుకు మనం నీతిగా బ్రతకాలి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలా. మన మట్టుకు మనం నీతిగా బ్రతకాలి. ఎందుకంటే క్రీస్తే మన నీతి. ఆయన అన్నాడు నీతి యావత్తెలాగో జరగాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన నీతితోనూ
భక్తితోనూ, దేనితో దేనితో భక్తి లేకుండా భక్తితోనూ బ్రతుకుచుండవలెనని దేవుడు మనకు బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. భక్తితో బతకాలి. ఎలా బ్రతకాలి? భక్తితో బతికేవాడు బంధకాల్లో ఉన్న నిరీక్షణ కోల్పోడు. దేవునికి స్తోత్రం. నేను పడిపోయిన ఊబిలో నుంచి దేవుడు నన్ను లేవనెత్తుతాడు. చప్పట్లు కొట్టాలా? కావండి, నిరీక్షణ అండి. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును తయారు చేసేటప్పుడు దేంతో తయారు చేశాడు? నిరీక్షణతో. ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయింది. బల్బు కనిపెట్టాడు, తయారు చేస్తా ఉన్నాడు. ఆ ఫిలమెంట్ పెడుతున్నప్పుడు ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోతుంది. అయినా నిరీక్షణతో చేశాడు, నిరీక్షణతో కనిపెట్టాడు, నిరీక్షణతో చేశాడు. అతని యొక్క ప్రయత్నం సఫలమైంది. దేవుని స్తోత్రం. కారణం ఏందో తెలుసా? ఆయన నిరీక్షణ గలవాడు. ప్రార్థనకు వచ్చిన నీవు అర్ధగంట చేసినా, గంట చేసినా, 10 నిమిషాలు చేసినా నీవు నిరీక్షణతో చేయాలి. నా దేవుడు నా ప్రార్థన విన్నాడు. నేను వెళుతూ ఉండగానే నా ప్రార్థనకి ఆలకించిన దేవుని కృప నాతో వస్తుంది. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. నేను వ్యర్థంగా ప్రయాసపడట్లేదు. హల్లెలూయా. నేను వృధాగా ప్రయాసపడట్లేదు. హల్లెలూయా. ఆ నిరీక్షణ మనకు ఉండాలి. కొంతమంది అంటారా, మీరు దేవుని నమ్ముకున్నారు, మీకు ఏం చేశాడు? ఏం చేశాడు? ఏం జరిగింది? ఏం జరగాలి? ఏమండి, ప్రాణవాయువుని ఇంకా మనం పీలవగలుగుతున్నామంటే, ఊపిరి ఇంకా మనలో ఉంది అంటే దానికి కారణం ఎవరో? మనం ఆరాధించే దేవుడు. దేవుని స్తోత్రం. అర్థమైందా? కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్ చెబుతుంది, బంధకాలలో ఉండి నిరీక్షణ గలవారలారా. బంధకాలలో ఉన్నావా? నీ భర్త మారట్లేదా? నీ భర్త నిన్ను అనుక్షణం హింసిస్తున్నాడా? బంధకాలలో, ఆ కష్టాల్లో ఓర్చుకోలేక చచ్చిపోతే బాగుండు, మరణమైపోతే బాగుండు, ఎందుకు నా ఈ జీవితం అనుకుంటున్నావా? నీవు నిరీక్షణ గలదానివి. దేవుడు చూస్తున్నాడు. ఆకాశములో నుండి గంపంత కన్నేసుకొని చూస్తున్నాడు. అక్కడ ఏడుతున్నావు, ఇక్కడికి వచ్చి ప్రభువుని స్తుతిస్తున్నావు. అక్కడ నిందించబడుతున్నావు, ఇక్కడికి వచ్చి యేసయ్యా నీకు స్తోత్రం అని ఆయన ఘనపడుతున్నావు. నీవు నిందల పాలవుతున్నావని, బంధకాలలో ఉండి, కష్టాలలో ఉండి, దూషణ పాలు అవుతున్నావని, నిందల పాలు అవుతున్నావని, నీ భర్త నీ మీద నిందలు మోపుతున్నాడని, నీ అత్త నీ మీద నిందలు మోపుతుందని, నీ చుట్టూ ఉన్నవారు నీ పేరు చెడ్డదంటున్నారని ఎరిగిన దేవుడు ఆయనే గనుక ఇదిగో మీరు మీ కోటలో ప్రవేశించండి. మీరు మీ కోటలో ప్రవేశించండి. మీరు మీ ప్రభు పాదాల దగ్గరకు రండి. నువ్వు బాధను పక్కన పడే, నీ బంధకాల సంగతి అక్కడ మర్చిపో. నీ వచ్చిన స్థలం నిన్ను విడిపించే దేవుడు ఉన్న స్థలం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాల. ఇంటికాడ కూర్చుంటే ఏమో ఉపయోగం? నాకు బాగాలేదని ఇంటికాడ కూర్చుంటే సరిపోయిద్దా? ఇంటికాడ కూర్చోలేదని డబ్బా కొట్టుకుని సరిపోయిద్దా? ఇది మన నిరీక్షణకు ఆధారమైన కోట. చప్పట్లు కొట్టాలా? ఇప్పుడు మనం ఎక్కడ ప్రవేశించాం? కోటలో ప్రవేశించాం. ఏ కోట? ఇది రాజుగారి కోట. చప్పట్లు కొట్టాలి గట్టిగా. యేసు రాజుగారి కోట. హల్లెలూయా, హల్లెలూయా. రాజాని భవనములు రేయి పగలో వేచి ఉందను. యేసు రాజా నీ భవనములో రేయి పగలో వేచి ఉందను. స్తుతించి ఆరాధింతును. అందరూ చింతల మరచదను, నిన్ను స్తుతించి ఆనందింతును. చింతల మరచదను రాజాని భవనములో రేయి పగలో వేచి ఉందును. నా బలమా, నా కోట, ఆధారము నీవే.
స్వామి. నా దుర్గమా, నా శ్రేయమా, నీవే ఆర్వరమా. అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనం. హల్లెలూయా. కొంతమందికి ఎన్ని కష్టాలు అన్నా రాని, నష్టాలు అన్నా రాని, బాధలు అన్నా రాని, నిందలు అన్నా రాని, ఏది ఎదురొచ్చినా ఇంట్లో నుంచి బయటికి రారు. వాళ్ళ ఇల్లు వాళ్ళకి బంగారపు కోట. వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రారండి. నాకు గానే ఉంది ఇల్లు అని. ఇంట్లో నుంచి బయటికి రారు. వారు నిరీక్షణ లేని వారు కాదు. మొత్తం అక్కడ పడే. నీ కోటలో ప్రవేశించు. దేవునికి స్తోత్రం. నీ కోట అయిన యేసయ్యలోకి రా. ప్రభు దగ్గరకు రా. ప్రభు పాదాల కాడ కూర్చో. ఏడ్చే ఏడు పంత ఏడు, రెండింతల మేలు చేసేదనని ఆయన నీకు సెలవేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అవహేళన, అవని అపనిందలు, దేవుని బిడ్డలారా, భయంకరమైన కష్టాలని బంధకాల్లో ఉంది హన్నా. అవన్నీ అక్కడ పడేసింది. శిలోహులో ఉన్న మందిరంలోకి వచ్చింది. ఆ మందిరమే కోట. కోటలో ప్రవేశించింది. భర్తతో పని లేదుగా, తోడుకోడలతో పని లేదుగా, గ్రామస్తులతో పని లేదుగా. మనుషుల దగ్గర కూర్చొని నీ బాధలన్నీ ఏడిచేడి చెబితే పోతాయా? రెండింతల మేలు పొందుతావా? అబ్బో రేపు జగనన్న వచ్చి అమ్మ కాశీపాడులో పుట్టావంటగా, అబ్బో చాలా కష్టాలు అనుభవించావంటగా, నీ గోల్డ్ మెడల్ వేస్తాలే అమ్మ అంటాడా? నా యేసయ్య దగ్గరకు రా. మొదట ఆయన నిన్ను ఆదరిస్తాడు. దేవుని స్తోత్రం. నీ కన్నీళ్లు తుడుస్తాడు. హల్లెలూయా. నీ కోరికను ఎరిగి తీరుస్తాడు. హల్లెలూయా. నీకు అసాధ్యమైంది ఏదైనా అయినా సాధ్యపరుస్తాడు. ఎప్పుడు? నువ్వు కోటలోకి రావాలి. నువ్వు కోటలోకి రాకుండా టీవీ, ఇన్ని బాధలు ఉండా కూడా పోయి కొంతమంది టీవీ కాడ కూర్చుంటారు. ఇన్ని బాధలు ఉన్నా కూడా పోయి జనం చెట్ల కింద ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్ని బాధలు ఉన్నా కూడా జనం దేవుని బిడ్డలు కడుపు నిండి తిని ఆగి నిద్రపోతారు. ఏమండి? మనం నిరీక్షణ గల అర్థమైందా? రాత్రి అంతా దుఃఖం అన్నా మన నిరీక్షణకు ఆధారమైన దేవుడు ఉదయాన్నే మనకు ఆనందాన్ని ఎత్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బంధకముల్లో ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటలో మరలా అంటే ఒకసారి ప్రవేశించారు, కానీ మీకు అన్నీ బంధకాలు ఎదురైని మరలా రండి. ప్రభు సన్నిధిలోకి మరలా 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 రావాలి. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు అంటాడు, దేని గురించి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ఆయనకు తెలియజేయండి. ప్రభువునందే ఆనందించండి. మరలా చెప్పుదును. దేవునికి స్తోత్రం. మరలా చెప్పుదును, ఆనందించండి. హల్లెలూయా. నువ్వు కవేమా బాగా అన్నీ కలిసి వచ్చినప్పుడు ఏం బాగా పక్క పక్క నవ్వి అక్క అసలు ఏమనుకున్నావు అక్క ఏమనుకున్నావు బాగున్నప్పుడేమో అందరితో డబ్బా కొడతావా? మరి కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు ముఖం చెప్పపెట్టినడు పెడితే? కష్టాలు వచ్చినప్పుడు ఏది నీ ముఖంలో నవ్వు? కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎవరేమనుకున్నా మన నిరీక్షణ మనం కోల్పోకూడదు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలా. కొంతమంది డాక్టర్ గారి దగ్గరికి దడా 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 ఏం చెబుతాడు డాక్టర్ గారు, ఏం చెబుతాడు అని పోతారు. మంచిగా చెప్పాడు అనుకో, అయ్యా బాగుంది బాగుందని వస్తారు. ఏదన్నా నెగిటివ్గా చెప్పాడు అనుకో ఎట్టొత్తా? డాక్టర్ రిపోర్ట్లు కూడా మార్చగలిగిన దేవుడు నా దేవుడు. దేవుని స్తోత్రం. నీవు ఎవరి యందు నిరీక్షణ ఉంచావో ఆయన ఎలాంటాడో తెలుసా? డాక్టర్ మాటల్ని మార్చి పరమ డాక్టర్ చిత్తాన్ని నీలో జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఓడిపోయిన పార్టీ వాళ్ళు చెప్పినట్టు చెప్పకూడదు. హల్లెలూయా. గెలిచిన పార్టీ వాడు చెప్పినట్టు పైకి ఎగురుతా చెప్పాలా. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్పాలా. హల్లెలూయా. ఏమండి? నీ పరిస్థితుల్ని మార్చగలిగింది నీ నిరీక్షణ. ఒక రోజున ఒక తల్లి ఉపవాస ప్రార్థనకి వెళ్తా ఉంది. ఆ దైవజనుడు ప్రభువు మీద నిరీక్షణ కలిగి 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాడు.
3 రోజుల ఉపవాస ప్రార్థన దేనికి? పంటలన్నీ ఎండిపోతున్నాయి, వర్షాలు పడాలి, మన ప్రార్థన ద్వారా దేవుడు వర్షం కురిపెత్తాడు అని ఉపవాస ప్రార్థన పెట్టాడు. ఉపవాస ప్రార్థన ఒక రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు ఒక తల్లి తన కుమార్తెని ప్రార్థనకి వెళ్దాం రా అంది. మమ్మీ ఈరోజు నేను కూడా వస్తాను అంది. అమ్మ లాస్ట్ రోజు, ఈరోజు చివరి రోజు ఉపవాస ప్రార్థనల ముగింపు దినం, నీవు కూడా రా నాతో అంటే ఆ పిల్ల వస్తా ఏం చేసింది తెలుసా? గొడుగు తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుంది? గొడుగు తీసుకొస్తుంది. వాళ్ళ అమ్మ అడిగింది, గొడుగు దేనికే అంది. అమ్మా గొడుగు దేనికంటవేంది? ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం దేనికి? వర్షం కోసం, నిరీక్షణ కలిగి దేవుడి కార్యం చేస్తాడని మనం ప్రార్థన చేస్తున్నాం. ఒకరోజు అయిపోయింది, కార్యం జరగలేదు. 2వ రోజు అయిపోయింది, కార్యం జరగలేదు. ఈ 3వ రోజున ప్రార్థన చేసి మనం వస్తా ఉండగానే దేవుడు ప్రచండమైన వర్షాన్ని కురిపించబోతున్నాడు. చప్పట్ల కొట్టి స్తోత్రం చెప్పాలా? మనం తడిసిపోతాం కాబట్టి మనం తడవకుండా రావాలంటే గొడుగెత్తుకెళ్ళాలి. తల్లి కళ్ళల్లో కన్నీళ్ళు గారి వాటేసుకొని ఏడుతుంది, నీకున్న నిరీక్షణ నాకు కూడా లేదని. దేవుని స్తోత్రం. చిన్న పిల్లలకు ముసుగేసుకొని మోకరెత్తున్నారు. దేనికో తెలుసా? మా దేవుడు చూస్తున్నాడని నిరీక్షణ. దేవుని స్తోత్రం. పెద్దోళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు భయం కూడా లేకుండా. ఎందుకో తెలుసా? దెయ్యం బట్టి. నీకు నిరీక్షణ ఉంటే నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. చప్పట్లు కొట్టాలి. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడెదా. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను హల్లెలూయా. ఏమండి, ఒక చల్లి భయంకరమైన రోగం వచ్చి 2 చేతులు 2 కాళ్ళు పడిపోయినా ఆమెకున్న పర్సనల్ మనీతో కరపత్రాలు వేపించి ఒక ఆటో ఆయన్ని బతిలాడి నన్ను తీసుకెళ్ళి టౌన్లో ఒక ఫుట్పాత్ మీద నన్ను కూర్చోబెట్టు, నేను వచ్చిన వాళ్ళకెల్లా కరపత్రాలు ఇస్తా, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు నా మాటలు వింటారు, తర్వాత ఇదిగో మరలా నన్ను ఇంటికి తీసుకురా, నీకు నేను జీతం ఇస్తానని అలా ఆటో డ్రైవర్తో మాట్లాడుకొని ఆమె రోజు తనకున్నటువంటి పర్సనల్ మనీతో కరపత్రాలు వేపించి నిరీక్షణ గలదై. ఏ నిరీక్షణ? ఈ సువార్త ద్వారా ఆత్మల సంపాదన జరిగిద్ది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలా? ఆత్మల రక్షించబడతాయి. హల్లెలూయా. ఆమె పేరు శ్రీదేవి. ఏమండి, మంచి చదువుకుంది, బాడీ అంత వీక్నెస్ వచ్చి సచ్చుబడిపోయింది, ఏమి చేయాలో అర్థం కాలేదు. వయసున్న అమ్మాయే, ఎక్కడికక్కడ బాడీ అంతా బలహీనమయ్యింది, కానీ నిరీక్షణకు మాత్రం బలహీనత లేదు. దేవుని స్తోత్రం. నిరీక్షణ ఎంత బలమైందో చూడండి. నేను బలహీనురాలనైనా నా నిరీక్షణ బలమైంది. దేవునికి స్తోత్రం. నువ్వెంతలా ఉండా ఎంత నిరీక్షణ కూడా ఉండదు నీ కాడ. రమారమి 100 సంవత్సరాలకి ఎవరో అబ్రహాం తన నిరీక్షణకు నిజమైన రూపాన్ని చూశాడు. చప్పట్లు కొట్టాలా? ఏది నీ దగ్గర ఏది? రెండింతలుగా. అందుకు ఆయన అన్నాడు, సముద్ర తీరం అందలి ఇసుక రేణువులు ఆకాశంలో
నక్షత్రాలు. సముద్ర తీరంలో ఇసుక రేణువులు ఎవరో తెలుసా? ఆగర సంతానం. అర్థమైందా? ఆకాశంలో నక్షత్రములు ఎవరో తెలుసా? ఇస్సాకు సంతానం. దేవునికి స్తోత్రం. శారీరకమైన ఆశీర్వాదానికి గుర్తు ఇస్మాయిల్, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదానికి గుర్తు ఇస్సాకు సంతానం మనమే. దేవునికి స్తోత్రం. దేవుడు వారిని భూ సంబంధంగా ఆశీర్వదిస్తే దేవుడు మనల్ని పరలోక సంబంధంగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు మీ కోటలో ప్రవేశించండి, మీ కోటలో ప్రవేశించండి. ఆయన మీకు రెండింతలా మేలు చేసేదనని నేను మీకు తెలియజేస్తున్న. దేవుని స్తోత్రం. నువ్వు రెండింతల మేలు పొందుకొని వెళ్తావు. దేవుని స్తోత్రం. ఒకంత కాదు, రెండింతల ఆశీర్వాదం, రెండింతల మేలు పొందుతావు. అందుకనే జరుగునని మనం అనుకోనని గొప్ప కార్యాలు చేసే దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన కార్యాలు మన కంటికి కనబడవు. కాబట్టి మధ్యాహ్నం ఉదయకాల వేళలో బంధకముల్లో ఉండి కూడా, కష్టాల్లో ఉండి కూడా, నష్టాల్లో ఉండి కూడా, ఇబ్బందుల్లో ఉండి కూడా నిరీక్షణ కలిగిన మన జీవితంలో ఇదిగో ఆయన మనల్ని రెండింతల మేలుతో తృప్తిపరచబోతున్నాడు. పౌలు శీలలో దేవుని బిడ్డలారా బంధకాలలో ఉన్నారు, చెరసాల్లో ఉన్నారు, అయినా వారు నిరీక్షణ గలవారు. దేవునికి స్తోత్రం. ఏమంటే నిరీక్షణతో అర్ధరాత్రి వేళ ఏం చేస్తున్నారు? కోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు, యేసులో పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. చెరసాల పునాదులు కదిలిపోయి భూకంపం వచ్చింది. ఎలాంటిదండి? ఎలాంటిది ప్రార్థన? ఎలాంటిది నిరీక్షణ? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు నిరీక్షణ గలవారై ఇదిగో అగ్నిగుండంలో పడి కాలిపోవటం ఆయనకైనా ఇష్టమే. కానీ మా దేవుడు అగ్నిగుండంలో నుండి రక్షించుటకు సమర్థుడు. దేవుని స్తోత్రం. వాళ్ళ నిరీక్షణ వారిని సిగ్గుపరచలా. రాజా, అసలు ఇందుని గురించి మాకేం లేదు, మీకైతే అసలు నగ్నంగా ఇప్పుడు అసలు అగ్నిగుండంలో పడేసి చంపేయటమే. చిన్న ముక్కులో ఏమంటే జలుబో లేకపోతే ఏదో గుండెలో నొప్పో, లేకపోతే కాలు నొప్పులో, లేకపోతే నిమ్మో, లేకపోతే షుగరో, లేకపోతే బీపీయో, అది కాదు. భయంకరమైన అగ్నిగుండాన్ని 7 అంతలు చేసి చూస్తూ ఉండగానే సజీవంగా అగ్నిగుండంలో వేస్తారు. ఇప్పుడు అగ్నిగుండంలో వేస్తానంటే వీళ్ళు ఏమన్నారు తెలుసా? నిరీక్షణ గలవారై మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. దేవుని స్తోత్రం. ఎవడు రక్షిస్తాడో సోత్త మిమ్మల్ని తీసుకెళ్ళి ఎత్తే అగ్ని వాసన అంటకుండా అబేద్నెగోలు కాపాడాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాల. ఎలాంటి దేవుడు? మనం అనుకుంటాము మన బాధే గొప్పదని, కానీ మన నిరీక్షణ అంటది నీ బాధ కంటే నీ దేవుడు గొప్పోడని. చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం ఇది నాకు కష్టమని, మన నిరీక్షణ అంటది నీకు ఇది అసాధ్యమైంది కాదంటది. హల్లెలూయా. ఏదైనా సాధ్యమే. హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్న కాలంలో దేవుని బిడ్డలారా, మనందరము హృదయపూర్వకంగా ఈ ఉదయకాలము నుండి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ప్రార్థించిన మనందరం ఏ బంధకాల్లో నీవు ఉన్నావో కోటలోకి రా, ప్రభువులోకి రా. ఇదిగో నీకు రెండింతల మేలు కలగజేయబోతున్నాడు. నువ్వు అనుకున్న దానికంటే అధికమైన కార్యాన్ని చేయబోతున్నాడు. నువ్వు ఊహించిన దానికంటే అధికమైన కార్యమును చేయబోతున్నాడు. నీవు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. నీవు నమ్ముకున్న దేవుడిని నిరీక్షణకు ఆధారమైన దేవుడు. నీవు నమ్ముకున్న దేవుడు మాట తప్పేవాడు కాదు. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా చేతులెత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా, మనందరూ నిరీక్షణ గలవారు. నీకు పిల్లలు పుట్టరు అని నువ్వు అనుకున్నావు, కానీ నీ నిరీక్షణ నీ గర్భాన్ని తెరిచిందే. చేతులెత్తు. ఇన్ని సంవత్సరాలు నాకు గర్భఫలం లేదు, ఇక నాకు పుట్టరని నువ్వు అనుకున్నావు, కానీ దేవుడు నీ గర్భాన్ని తెరిచాడు. సహోదరి చేతులెత్తు. నీ శరీరంలో ఉన్న నీరు, నీ శరీరంలో ఉన్న బలహీనత నిన్నేమీ చేయలేదు. దేవా స్తోత్రం.
నా నిరీక్షణకు ఆధారమా నీకు స్తోత్రము నాయన. ప్రభువా నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. నా నిరీక్షణకు ఆధారమా నీకు స్తోత్రములు ప్రభువా. నా బలమా నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యో నన్ను సిగ్గుపడనీయవయ్యా నీకు స్తోత్రములయ్యా. నా చెయ్యి విడవలేదు. స్తోత్ర 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 స్తోత్ర. అబ్బా తండ్రి స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయ్యా నన్ను బలపరిచావు నీకు వందనాలు, నన్ను ధైర్యపరిచావు నీకు వందనాలు. ఓ ప్రభు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రములు. ఓ నీకు అసాధ్యమైంది లేదు 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 నాయన. సహాయము దయచేయ్యా, సహాయము దయచేయ్యా. సంఘాన్ని మీరు ఆదరించండి నాయన. ప్రతి వారితో మీరు మాట్లాడినందుకై వందనాలు నాయన. శుభప్రదమైన నిరీక్షణ మీరు దయచేయండి నాయన. ఓ సియోనులో నీ ఎదుట మేమందరము నిలిచెదము గాక. నీవే బలమైన ఆధారమై నిరీక్షణై ఉన్నావు, నీకు స్తోత్రం. నీ కృప చొప్పున నడిపించి బలపరిచి ఈ దినమున నాయన ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. మీ కృపతో నడిపించి బలపరిచి సహాయము దయచేయమని అయ్యా నీకు స్తోత్రము నాయన. నీ దాసుని బని అనేక బంధకాల్లో నుండి విడిపించినందుకు వందనాలు. నీవే బలపరిచి సహాయము చేసి వర్ధిల్ల చేయండి. పరిచర్యలో మీరు నిలబెట్టి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి బతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జై. ప్రవేశ రక్తమునకే జై. అపవాది క్రియలకు అంతనాశనం కలుగును గాక. శిలువ రక్తమునకే జై. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి వినండి. ఈ రాత్రి ఆరాధన లేదు. జగన్